ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సరిహద్దుల్లోని గిరిజనులకు ఇబ్బందులు కలగకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా కోటియా గిరిజనులకు రక్షణ కల్పించేలా ఒడిశా ప్రభుత్వంతో చర్చలు జరపాలని హోంమంత్రి అనితను ఆదేశించారు చంద్రబాబు. అసలు గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? మన్యం జిల్లా సాలూరు మండలంలో కోటియా గిరిజనుల అరెస్ట్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇటీవలే కోటియాలో ఒడిశా అధికారులు జనగణన చేపట్టారు. ఆంధ్రాకు చెందిన తమను ఒడిశా అధికారులు జనగణన సర్వే చేయడాన్ని స్థానిక గిరిజనులు వ్యతిరేకించారు. ఆంధ్రాలో ఉన్నందున తమ వివరాలను ఇచ్చేందుకు నిరాకరించడంతో ఇద్దరు గిరిజనులను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మంత్రి సంధ్యారాణి చొరవతో వారిద్దరిని సోమవారం పోలీసులు విడుదల చేశారు. మాట్లాడేందుకు పిలిచిన పోలీసులు తమను అరెస్ట్ చేశారని గిరిజనులు ఆరోపించారు. తమని అన్యాయంగా నిర్బంధించారని గిరిజనులు వాపోయారు. పోలీసులు వ్యవహరించిన తీరుతో ఆ గ్రామాల్లోని గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వస్తే మళ్లీ ఏమవుతుందో అని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఈ ఘటన ఒడిశా గవర్నర్ తో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు మంత్రి సంధ్యారాణి. సరిహద్దుల్లోని గిరిజనులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. దీంతో జనగణన ప్రక్రియకు సహకరించలేదనే సాకుతో కోటియా గిరిజనులను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేయడంపై సీఎం చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. గిరిజనుల అరెస్ట్ కు సంబంధించి ఒడిశా హోంమంత్రితో నేరుగా మాట్లాడి పూర్తి వివరాలను ఆరా తీయాలని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు సూచించారు. సరిహద్దుల్లో గిరిజనులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఈ వ్యవహారాన్ని సమర్థవంతంగా పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.